పార్టీ ఉంది, నేతలు ఉన్నారు. కానీ ఎక్కడో లోపం, ఎక్కడో అనుమానం. నాయకులు ఎక్కువ ఉంటే పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమో, కానీ ఆ పార్టీకి అదే శాపం అవుతోంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో స్తేనిలా ఉంది ఆ పార్టీ పరిస్థితి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని చెప్పుకునే నేతలున్న హోమ్ గ్రౌండ్లో అటర్ ఫ్లాప్ అవుతున్నారు. నాయకత్వ లోపం ఉంటే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కానీ నాయకులే పార్టీకి సమస్య అయితే అది ఖచ్చితంగా విచిత్రమే. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోంది. కొమ్ములు తిరిగిన నేతలున్న టీ కాంగ్రెస్ లో అదే సమస్యగా మారింది. ఉత్తమ్, భట్టి, జానా, షబ్బీర్, దామోదర రాజనరసింహ, పొన్నాల, జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్దండులమని చెప్పుకునే టీ కాంగ్రెస్ నేతల జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వీళ్లంతా తమను తాము సీఎం అభ్యర్థులుగా ఊహించుకున్న వాళ్లే. ఇంతమంది ఒకేసారి సీఎం జాబితాలో చేరడం వల్లే తాము ఓడిపోయామని ఇప్పటికీ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రం ఇచ్చినా ఇంతమంది నేతలున్నా కాంగ్రెస్ లో ఉన్న ఏ నేతను నమ్మలేక ఏ నేతను విశ్వసించాలో అర్థం కాకే జనం దూరంగా పెట్టారంటారు. ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కాంగ్రెస్ ను వేడడం లేదు. పార్టీలో కష్టం వచ్చిన వాళ్ళని ఆదుకుంటామని ధైర్యం చెప్పే నాయకులు వీళ్ళలో ఒక్కరంటే ఒక్కరూ లేరు. నాడు వైఎస్ ఉండగా మొత్తం పార్టీ ఆయన వెనకుండి నడిచింది. ఆయన చెప్పినోళ్ళకే సీట్లొచ్చాయి. అందుకే ఆయన మీద నమ్మకం ఉంచారు నాయకులు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందే. ఇంతమంది నేతలున్నా ఏ ఒక్కరికి పార్టీ మీద పట్టులేదు. ఏ ఒక్కరిపైన కేడర్కు నమ్మకం లేదు. అసలు పార్టీలో తాము అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగిన నేత ఒక్కరూ లేరు. కింది స్థాయి నేతలెవరికైనా సమస్య వస్తే నేనున్నానని ఆదుకునేవారు ఒక్కరూ లేరు. అందుకే ఎవరి దోవ వారు చూసుకుంటున్నారన్న గుసగుసలు గాంధీ భవన్లో వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీని వీడారంటేనే నాయకత్వ సమస్య ఎలా ఉందో అర్థమవుతుంది. ఎమ్మెల్సీలను కాపాడుకోవడంలో విఫలమైన నాటి మండలి ప్రతిపక్ష నేత డి శ్రీనివాసే టీఆర్ఎస్ లో చేరిపోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానాది అదే తీరు. సీనియర్ నేతగా తనకు అపారమైన గౌరవ మర్యాదలు ఇవ్వాలని కోరుకునే జానా ఏ కష్టం వచ్చినా నేనున్నాననే నమ్మకాన్ని మాత్రం కలిగించలేకపోయారు. అందుకే నలుగురు ఎమ్మెల్యేలు తుర్రుమన్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే నేత ఉంటే ఆయన మీద నమ్మకం ఉంచుతారు. కానీ అవసరమైనప్పుడే విమర్శలు చేస్తాం, మిగిలిన సమయమంతా సహకరిస్తూనే ఉంటామనే జానా ధోరణి అటూ ఇటూగా ఉన్న నేతలకు ఆత్మరక్షణలో పడేసి ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లేలా చేసింది. ఎప్పుడు అధికారంలోకి వస్తామో తెలియని ఏపీ కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుంటే గట్టిగా పనిచేస్తే అధికారం దక్కించుకునే అవకాశం ఉన్న టీ కాంగ్రెస్ లో నేతలెవరూ నిలవడం లేదన్న చర్చ జరుగుతోంది. పార్టీ బీఫారాలిచ్చి పోటీకి పెట్టిన అభ్యర్థులే పార్టీ ఫిరాయిస్తున్నారు. మాజీ మంత్రులు సైతం అధికార పార్టీ వైపు పరుగులు పెడుతున్నాయి. ఇదంతా పీసీసీ నాయకత్వ వైఫల్యమేనని ఢిల్లీకి ఫిర్యాదులు వెళుతున్నాయట. దీనికి అధినాయకత్వాన్ని తప్పుపట్టేవారు ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడికి పూర్తి అధికారాలు ఇవ్వకుండా పైనుంచి పెత్తనం చేయడం వల్ల ఆ పదవికి గౌరవం లేకుండా పోయి ఎవరు ఎవరిని రక్షించలేరన్న సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. కాంగ్రెస్ లో సోనియా, రాహుల్ గాంధీలను తప్ప ఎవరినైనా విమర్శించొచ్చు, తిట్టొచ్చు. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం అదే. తెలంగాణలో ఇప్పుడు అదే సమస్యగా మారి ఎవరిదో వారు చూసుకుంటున్నారు.